మరి బీసీలు అభివృద్ధి అవ్వాలి, బీసీలు చేతి వృత్తులు చేసుకునే చిన్న చిన్న కులాలు, ఈ కులాలకి మనం ఆసరాగా ఉండాలని గతంలో మరి బీసీ సంక్షేమ నిధి నుంచి ఎన్నో మరి లోన్స్ ఇచ్చేవారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చినాక బీసీలో ఉన్న కులాలన్నీ కూడా విడదీసి మరి 151 కార్పొరేషన్స్ పెట్టారు. మరి ఏ కార్పొరేషన్ నుంచి కూడా ఆ కులానికి సంబంధించిన వ్యక్తులకి ఒక్క లోన్ వచ్చిన పాపం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కాపు కార్పొరేషన్ నుంచి కానీ, బీసీ కార్పొరేషన్ నుంచి కానీ, ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానీ ఎవరన్నా విదేశీకి వెళ్ళి చదువుకోవాలంటే ఆ బిడ్డలకి 10 నుంచి 15 లక్షల రూపాయలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని చూసాం 2014 ప్రభుత్వంలో. మరి ఎంతో మంది కాపు యువత కానీ, బీసీ యువత కానీ ఎంతో మంది విదేశీ వెళ్ళి చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలని మరి ఎంతో డెవలప్ చేసుకున్న పరిస్థితి చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నా బీసీ, నా ఎస్సీ, నా మైనార్టీలు అంటూ మాటలే కానీ చేతల్లో లేకుండా ఓన్లీ పథకాల రూపంలో మరి బిస్కెట్లు వేసినట్టు ప్రజలకు వేస్తూ మరి ఈరోజు అభివృద్ధి ఎక్కడ ఉందంటే ఎక్కడ అభివృద్ధి లేదు. ఏ యువత కూడా చదువుకొని కష్టాలు పడి అప్పులు చేసి చదివిస్తున్న మన బిడ్డలని మంచి ఉద్యోగాలు లేవు. ఈ రాష్ట్రానికి కంపెనీలు వచ్చే అవకాశం లేదు. ఉన్న కంపెనీలు కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతోంది. ఇవన్నీ చూసి పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని 2014లో ఏదైతే సపోర్ట్ చేశారో అదేవిధంగా మరి మనమందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే రాజశేఖర రెడ్డి పరిపాలన వస్తుంది, మరి వాళ్ళ తండ్రి పరిపాలించినట్టు మంచిగా పరిపాలిస్తాడనే ఆలోచనతో అందరూ కూడా 151 సీటు వచ్చే విధంగా అందరూ ఓట్లేసి గెలిపిస్తే ఆయన తాడేపల్లి ప్యాలెస్ వదిలి ఏ రోజు బయటికి రాలేదు. ఒక ప్రెస్ మీట్ పెట్టడు. కరోనా టైంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అల్లాడిపోయి కష్టపడుతున్న పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా పరామర్శించడం కానీ ఎక్కడికి వచ్చిన దాఖలాలు లేవు. కేవలం తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటాడు. ఆ రోజు ముఖ్యమంత్రి అవ్వకముందు అసెంబ్లీ సాక్షిగా నాకు రాజధాని అమరావతి నేను ఆమోదం చేస్తున్నానని చెప్పి నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాను, అమరావతి రాజధానిని అమరావతి ప్రాంతంలో రైతులందరూ కూడా మోసం చేసి 3 రాజధానులు అని చెప్పి మన దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడైనా రాజధాని అంటే ఏది చెప్పాలో తెలియని పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ కూడా ఆలోచించండి. భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే జనసేన టీడీపీ అలయన్స్ లో మన ప్రభుత్వం వస్తే బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, మైనార్టీలకు కానీ మనకి మంచి జరగాలంటే ఈ ప్రభుత్వం రావాలి. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా డ్వాక్రా గ్రూపులు పెట్టి ఎన్నో అభివృద్ధి చేసే విధంగా మహిళలు కూడా ప్రోత్సహించే పరిస్థితి ఉంది. అదేవిధంగా బీసీలకి ఏ లోన్ తీసుకోవాలన్నా మరి బీసీ కార్పొరేషన్ నుంచి లోన్స్ తీసుకొని అనేకమైన మంది డెవలప్ అయ్యే పరిస్థితి కనపడింది గత ప్రభుత్వంలో. ఇప్పుడైతే బీసీ కార్పొరేషన్లో చైర్లు, కుర్చీలు తప్ప ఆ కార్పొరేషన్లో నిధులు లేవు. ఎవరిని అడగాలో తెలియదు. మాకు కార్పొరేషన్ చైర్మన్ వేశారు. ఆ చైర్మన్కి కారు, ఆ చైర్మన్కి జీతం తప్ప కాపులకి ఎవరికి కూడా ఒక్కరికి కూడా లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఈ కల్లబల్లి మాటలు చెప్పే జగన్ని మనం దించకపోతే మన బిడ్డల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మనం చూడండి రానున్న రోజుల్లో జనసేన టీడీపీ ఐక్యతతో మనం అందరం కూడా కులాలకి మతాలకు అతీతంగా కూడా పార్టీలకు అతీతంగా కూడా రేపు మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోకపోతే మళ్ళీ జగన్ వస్తే లక్షల కోట్లు దోసేసే పరిస్థితుంది. మనం చూస్తా ఉన్నాం బీసీ కులాల్లో, ఎస్సీ కులాల్లో కష్టపడే మరి వ్యక్తులు ఏదో ఆల్కహాల్ అలవాటు ఉండి ఏదన్నా తీసుకుందాం అనుకుంటే ఈ జగన్ ప్రభుత్వం మరి మేము అధికారంలో రాగానే మేము లిక్కర్ తీసేస్తామని చెప్పి మరి లిక్కర్ కంపెనీలు పెట్టారు వాళ్ళు. చూడండి ఎక్కడా దొరకని, ఎందుకంటే నాణ్యత లేని లిక్కర్ ఇచ్చి చాలా మంది కూడా పేదవాళ్ళే చనిపోతున్నారు. ఎందుకంటే డబ్బులు ఉన్నాడు పక్క రాష్ట్రం వెళ్ళి తెచ్చుకొని తాగుతా ఉన్నారు. కానీ పేదవాళ్ళు పని చేసుకునే వాళ్ళు రోజు కష్టపడి కొద్దిగా ముందు తాగుదామనే పరిస్థితిలో ఉన్న వాళ్ళు మరి జగన్ తయారు చేసిన ముందు తాగి చాలా మంది చనిపోతున్నారు. ఇవన్నీ కూడా ఆలోచించండి. మన ఏదైనా ప్రభుత్వం స్కూల్స్, కాలేజీలు పెడుతుంది. ఈ ప్రభుత్వం మాత్రం
లిక్కర్ కంపెనీలు పెట్టిందంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి. మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇసుకని ఫ్రీగా ఇచ్చిన పరిస్థితి ఉంది. వైట్ కార్డు తీసుకెళ్తే ఫ్రీగా తీసుకెళ్లి ఆ ట్రాక్టర్ ఖర్చులో లేదంటే ఆ ముఠా ఖర్చులో ఇచ్చి తీసుకెళ్లే పరిస్థితుంది. కానీ ఈ రోజు ఇసుక ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియట్లా. ఇసుక కూడా మరి ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ల్యాండ్ మాఫియా చేసుకుంటూ జగన్ ఒక బిజినెస్ మ్యాన్ గా తయారయ్యాడు. కానీ ప్రజల కష్టాలని, ప్రజలకు ఏదో మంచి చేయాలన్న ఆలోచన మాత్రం జగన్మోహన్ రెడ్డికి లేదు. మీరందరూ కూడా గమనించి కులాలకి మతాలకు అతీతంగా కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడాలంటే మరి టీడీపీ 40 సంవత్సరాలుగా ఎంతో బలం ఉన్న పార్టీకి మనం ఈ ప్రజల గురించి మద్దతు ఇవ్వాలి అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సబ్ జైల్లో ఉంటే ఆయన స్వయంగా వెళ్ళి మీకు నేను అండగా ఉంటానని మేము ఉన్నందుకు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మా నాయకుడికి అదే గౌరవిస్తూ అందరూ కూడా మరి గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నాం. మనం అందరం కూడా ఒక అన్నదమ్ములుగా జనసేన కానీ టీడీపీ కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చిన్న చిన్న పొరపాట్లు లేకుండా ఎవరికి ఎక్కడ సీట్ ఇచ్చినా మనకిచ్చారనే విధంగా మనం అందరూ కూడా కష్టపడి ఈ ప్రభుత్వాన్ని స్థాపించాల్సిందిగా కోరుతున్నాం. మరి గద్దె రామ్మోహన్ రావు గారిని చూసి మాలాంటి యువత నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఆయన ఎవరు వెళ్ళినా కులాలకి పార్టీలకి అతీతంగా కూడా ఆయన ఏ వ్యక్తి వెళ్ళినా ఆయన పనిచేసే విధానం కానీ ఆయన మాట్లాడే విధానం కానీ మేము ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఆయన అభిమానిస్తాం. మా పార్టీ వేరైనప్పుడు కూడా ఈరోజు కలిసామనేది కాదు. మరి గతంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మరి మేము నైనవరం గ్రామంలో ఉండేవాళ్ళం. ఆయన గురించి చిన్నప్పటి నుంచి కూడా వింటా ఉన్నాం. మరి ఆయన మనస్తత్వం కూడా మా అందరికి తెలుసు కాబట్టి అలాంటి వ్యక్తుల్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన టీడీపీ నాయకులకి, బీసీ నాయకులకి అందరికీ, మహిళలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మిత్రులు.